हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। 300 मीटर रह गया है 50% होने के लिए। Only 300 meter to complete 50%. మధ్యలో ఎనర్జీ కోసం బురాన్స్ జ్యూస్ మస్తు ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఉత్తరాఖండ్ స్పెషల్ బురాన్ జ్యూస్, నాట్ ఫ్రీ. ఇట్లా ఉంది ఓయమ్మ, ఒకటేసారి కొండ ఎక్కిస్తుండ్రా ఆయన. ఇప్పటిదాకా గోయమ్మ ఇట్లా ఉండే, ఇప్పుడేమో జమ్మని పైకి పోతాను మొత్తం. ఈ ఇట్లనే వెరుక్కుంటా పోతూనే ఉంటుంది ఇక మొత్తం. బా మామూలుగా లేదు, మజా వస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిద్వార్. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలిసి మీరు బాగుంటారని, బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు నేను హరిద్వార్కి వచ్చేసిన. హరిద్వార్కి ఎందుకు వచ్చినంటే, ప్రతి చలికాలంలో ట్రెక్కింగ్కి వెళ్తే మస్తు మజా వస్తుంది, అది కూడా హిమాలయాస్లలో. అందుకోసం అని అయితే హరిద్వార్కి అయితే వచ్చేసిన. ఈసారి మనం బ్రహ్మతాల్ ట్రెక్ అయితే వెళ్తున్నాం. బ్రహ్మతాల్ ట్రెక్ వచ్చేసి, బ్రహ్మతాల్ అనేది ఒక సబ్మిట్ పాయింట్. ఆ ప్లేసు సముద్ర మట్టానికి 12,250 ఫీట్ల హైట్లో అయితే ఉంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. ట్రెక్కింగ్ బేస్ క్యాంప్కి అయితే వెళ్తాం అనమాట. లోహాజంగ్ అని. లోహాజంగ్కి వెళ్ళాక రేపు మార్నింగ్ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. హరిద్వార్ నుంచి హరిద్వార్కి మొత్తం 5 days 4 nights ప్యాకేజ్ అనమాట ఇది. ఒకరోజు పోవడానికి, ఒకరోజు రావడానికి, మిగతా 3 రోజులు ట్రెక్కింగ్ అనమాట కంప్లీట్గా. చూస్తారు కదా, ప్రజెంట్ నా ముందల గంగా ఘాట్ అయితే ఉంది. ఎక్కడికి వచ్చినా చూపిస్తా చూడండి. స్వామి సర్వానంద్ ఘాట్ అని చెప్పేసి హరిద్వార్లోనే, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. అది వచ్చేసి హరిద్వార్ రిషికేశ్ రోడ్డు, గంగా. చాలా పీస్ఫుల్గా, అసలు పబ్లికే లేరు. గంగా నీళ్ళు అయితే క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి, ఫుల్ చల్లగా ఉన్నాయి వాటర్. యాజ్ యూజువల్గా ఎప్పుడు చల్లగానే ఉంటాయి, ఎందుకంటే మంచు పర్వతాల నుంచి కరుక్కుంటూ వస్తుంది కదా హిమాలయాస్ నుంచి, కాబట్టి చల్లగా ఉంది. ఒకసారి దిగినాక మాత్రం సూపర్ అనిపిస్తుంది. మీరు ఎన్నిసార్లు గంగా స్నానం చేసారు, అది కూడా హరిద్వార్లో? ఒకవేళ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ క్వారీ పాస్ ట్రెక్ వీడియో చూసిరు కదా, ఒకవేళ చూడకపోతే చూడండి. బ్రహ్మతాల్ ట్రెక్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది. మీరు ఈ వీడియో చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని ఎంజాయ్ చేసే బాధ్యత నాది. మీరు కూడా ఈ ట్రెక్కి ఫ్యూచర్లో ప్లాన్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హరిద్వార్ నుంచి రిషికేశ్ వెళ్ళే రూట్లో మంచి అండర్ పాస్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. బ్రిడ్జ్కి రోడ్ సైడ్ వాల్స్లో మొత్తము ఉత్తరాఖండ్ స్పెషాలిటీ పెయింట్స్ అయితే వేసి ఉంటాయి అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఈ రూట్లో వచ్చినా కూడా వీటిని చూస్తూ మస్తు రిలాక్స్ ఫీల్ అవుతాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పెయింటింగ్. రిషికేశ్ నుంచి చాలా దూరం వచ్చేసినాం. ఎంత దూరం అంటే, ఫస్ట్ దేవప్రయాగ్ వస్తుంది, దాని తర్వాత రుద్రప్రయాగ్ వస్తుంది, దాని తర్వాత కర్ణప్రయాగ్ వస్తుంది. కర్ణప్రయాగ్లో రోడ్డు 2గా డివైడ్ అయిపోతుంది. ఒకటి పైకి, ఒకటి కిందికి అనమాట. కిందికి వెళ్తేనేమో బద్రీనాథ్ వెళ్తాము, పైకి వెళ్తేనేమో అల్మోరా, నైనిటాల్ వెళ్తాము. మనం లోహాజంగ్ వెళ్ళాలంటే ఇదే రూట్లో పోవాలి. ఇక ఇక్కడ నుంచి వ్యూస్ అదిరిపోతే చూసి ఎంజాయ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లోహాజంగ్ బేస్ క్యాంప్. ప్రస్తుతానికి మనం లోహాజంగ్ బేస్ క్యాంపులో ఉన్నాం. నిన్న రోడ్ అంతా ఎలా ఉంది, వ్యూ అంతా చాలా బాగుంది కదా. డే అంతా ట్రావెల్ చేసి మొత్తానికి నైట్కి లోహాజంగ్కి వచ్చేసినాం. నైట్ వచ్చేపాటికి 7:30 అయింది. మొత్తం చీకటి, ఏముండదు, అడవి కదా. చాలా సూపర్ టెరిఫిక్ రోడ్ ఉండే. ప్రస్తుతానికి మనం 7,700 ఫీట్ల హైట్లో ఉన్నాం, అంటే 2,347 మీటర్ల హైట్లో ఉన్నామన్నమాట. లోహాజంగ్ హెవెన్ ఆన్ ద హిల్ కనబడుతుంది కదా. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా మనోళ్ళు రెడీ అవుతా ఉన్నారు. 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసి ఆల్మోస్ట్ 9 o'clock ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. రాత్రి మాకైతే బ్రీఫింగ్ ఇచ్చిండు, అది ఇప్పుడు చూపిస్తా చూడండి. అంటే ట్రెక్కింగ్ కి ఏమేమి ఫాలో కావాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా ఉండాలనేది. प्रशांत, यस, मैं आपका कल ट्रैक लीड करूंगा.
ठीक है। कैसी रही जर्नी? अच्छा था, लंबी थी। मजा आया। चलो मज़ा आना चाहिए, आगे भी ऐसे ही मज़ा करेंगे। कॉन्टैक्ट नंबर एज, एमरजेंसी कॉन्टैक्ट नंबर एक्चुअल फिल करना है, डेट और सिग्नेचर ऑफ पार्टिसिपेंट के बीच अपना आधार कार्ड नंबर मेंशन करना है, मैंडेटरी है। आधार कार्ड की मेरे को सब फोटोकॉपी उनको भेज के मेरे को भेज देना। कल कैसे चलना है, लेयरिंग, सबसे पहले आता हूँ लेयरिंग पे। सिंगल लेयर पे चलना है, एक लोअर रहेगा, टी शर्ट रहेगी, एक फ्लीस, या आपको सुबह मॉर्निंग में ज़्यादा ठंड लग रही है तो जैकेट और एक पी कैप। मॉर्निंग में आपको ठंड लग रही है तो जैकेट डाल सकते हैं, ठीक है। अननेसेसरी आइटम कुछ मत ले जाना ऊपर। यू नेसेसरी थिंग लाइक थर्मल्स डाल दो, ग्लव्स डाल दो, वूलन कैप डाल दो, एक्स्ट्रा पेयर ऑफ सॉक्स डाल दो, वाटर बोतल हो गई जो आपका ईडेबल हो गया, और टॉयलेटरीज हो गई, ठीक है। एक्स्ट्रा अंडर गारमेंट भी डाल देना, ठीक है, हाइजीन के लिए प्रॉपर। ఇది మనకి ఇచ్చిన రూమ్ లోపల ఇంకొక రూమ్ ఉంది. ఓహ్ మా అన్న నిద్రపోతాడు. ఓకే, ఇది ఇంకో రూమ్, ఒక్కొక్కరికి ఒక బెడ్, నలుగురికి అకామిడేట్ చేయొచ్చు. రెస్ట్ రూమ్ కూడా మంచిగా ఉంది, గీజర్ కూడా ఉంది ఇక్కడ, వెస్ట్రన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్ కావాలంటే ఇండియన్ టాయిలెట్ కూడా ఉంది. లోహాజంగ్ బేస్ క్యాంపు, మనం ఇంతకుముందుకు వెళ్ళిన క్వారీపాస్ బేస్ క్యాంపు కానీ కేదార్కంతా బేస్ క్యాంప్, సాంక్రి కంటే కూడా సూపర్ ఉంది ఇక్కడ. ఫెసిలిటీస్, లొకేషన్ మస్త్ అంటే మస్తు ఉన్నాయి. ఎలా ఉంది పూరి చోలా భటూరా, ఎలా ఉంది? బాగుందా? छोले भटूरे ఎలా ఉంది? सुपर। सब ठीक है? बेटा चलने के लिए रेडी? कुछ चीज़ें बता दूं जो नहीं करनी है, कुछ चीज़ें बता दूं जो करनी है। सबसे पहले तो ट्रैक पोल ये खेलने के लिए नहीं है ऐसे, ठीक है। खेलेंगे तो ये ऐसे खुल जाएगा, किसी को हिट भी कर जाएगा, ठीक है। जब भी म्यूल आएगा माउंटेन साइड रहना है, ठीक है। और चलने का ध्यान रखना, किसी से कंपेयर नहीं करना है, सबकी फिजिकल स्ट्रेंथ अलग होती है, సేమ్ కిసీ కి नहीं है। టైం 9:15 అవుతుంది. ఇక మా ట్రెక్ అయితే స్టార్ట్ చేసినాం. లోహాజంగ్ చౌరస్తా ఇది. మనం అక్కడి నుంచి వచ్చినాం. ఓ ఎంత పెద్ద చెట్టు చూడండి, చెట్టునే మంచి చౌరస్తా పాయింట్ లాగా పెట్టేసారు. మన లాడ్జ్ ఏమో అక్కడ ఉంది. ఇదంతా మన టీము. ఈసారి బ్రహ్మతాల్ ట్రెక్ ఎవరెవరు వచ్చారు అనేది ఒకరొకరిని ఇంట్రడ్యూస్ చేసేస్తాం. ఈజ్ అవర్ ట్రిక్ లీడ్ ప్రశాంత్. చెప్పు నేమ్. పవన్, శశికాంత్, राजेंद्र, అర్జిత్, रविंद्र, సంగీత, హాయ్, కిరణ్, मधु, हाय अनुषा, हैदराबाद, రైట్. प्रसाद, हैदराबाद। ఈడ హీరో చూడండి, హీరో. హలో హీరో. यस। ఏం సంగతి? పేరు, నేమ్. शिव, हाय भोपाल। రైట్. ఇంకొక క్యాండిడేట్ మిగిలిండు, ఎవరో చూపిస్తా చూడండి. చక్రి, భూపాల్, నేను, శశి, రాజు, మేమందరం లాస్ట్ క్వారీ పాస్కి వెళ్ళిండే. ఈసారి కేదార్కాంతకి క్వారీ పాస్కి వచ్చిన వాళ్ళు కాంబినేషన్ ప్లస్ కొందరు కొత్త వాళ్ళు అనమాట. అందరం కలిసి మొత్తం 13 మంది వచ్చినాం. ఇక చూడు స్టార్టింగ్ ఎట్లా ఉందో చూడనికి సందులాగా ఉంది కదా, ఇదైతే సందు కాదు. ట్రెక్కింగ్ చేసే రోడ్ అంతా ఇట్లనే ఉంటుంది, అసలు రోడ్డే ఉండదు అనమాట. కొండల మీదకి అట్లా నడుచుకుంటూ పోతానే ఉండాలి. వేరే దారిలో ఎనర్జీ జ్యూస్ కూడా దొరుకుతా ఉంది చూడండి. बाजी वो जूस को क्या बोलते हैं? ये हम रूडू बोलते हैं, हम अपनी भाषा में हम ब्रास बोलते हैं। हाँ ब्रास। हम 2021 से हमारा शुरुआत है। अच्छा। हमारे उत्तराखंड में आके किसी भी यात्री को सबको नमस्कार है। अच्छा। कोई भी परेशानी ना हो, इसलिए हम कितने दूर से लाते हो गांव से। अच्छा। जल पानी की व्यवस्था, धुलाई के लड्डू, आगे हमारे ढाबा है। अच्छा, ठीक है। वापसी में सारी यात्री आते हैं, हम कैश वाला जूस पिलाते हैं। అది సంగతి. మధ్యలో జ్యూసులు కూడా ఉంటాయి. जय हमारा उत्तराखंड, जय हमारी देवभूमि, सभी जय। यात्री राजी खुशी। जय उत्तराखंड, जय हमारा देवभूमि. चलो चलो, हाउस द जोश, वॉचमैन, हाउस द जोश, रोडोडेंड्रॉन जूस रुआवजा होता है ना। चलो आगे चलो, हाउस द जोश. मुसत्तांदी। ए कम ऑन.
కొంచెం దూరం వచ్చినాక ఇక చూడలేదు ఎట్లుందో. ఒక స్టేజ్కి వచ్చినాక నా ముందు కొండలు ఎట్లా కనబడుతున్నాయి చూడండి. మొత్తం ఫాగీ బ్లూ కలర్ ఆకాశము మొత్తం మస్తు అయితే మస్తు ఉంది. సూర్యుడే సరిగ్గా కనబడతలేడు. ये ट्री देख रहे हैं आप? ట్రెక్కింగ్ లాగా కదా. दिस इज आवर स्टेट ट्री. रोड वही बात पूरी होने तो दिया करो. बताओ. दिस इज रोडोडेंड्रॉन. सॉरी रोडोडेंड्रॉन बुरांस. अरे यही है बुरांश. जो वाह आप नीचे रेड वाला जूस देख रहे हैं ना, सुपर. इसी के फ्लावर से बनता है. इसको नहीं है फ्लेवर अभी फ्लावर नहीं है इसका. मार्च टू अप्रैल रहता है सेशन. विटामिन బురాన్స్ చెట్టునే చూసేసినాం हार्ट के लिए ఈసారి. बहुत अच्छा होता है. సయ్యే ఈడ మొత్తం బురాన్స్ చెట్టే ఉంది. బురాన్స్ ఫ్లవర్లే పూసేది. మార్చి ఏప్రిల్లో బాగా పూస్తాయి అటు ఇవి. నేను ఈ చెట్టుని బోలెడు సార్లు అంటే రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను, కానీ ఈ చెట్టు బురాన్స్ చెట్టు అని మనకి ఇప్పటివరకు తెలియదు. ఈ రోజు తెలిసింది అది. అదే లోకల్ వాళ్ళతో వస్తే, లోకల్ గైడ్తో వస్తే ఇదే హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ప్రశాంత్ భాయ్ ఫర్ ఇన్ఫర్మేషన్. మాతో పాటు భైరవ్ కూడా వస్తున్నాడు. భైరవ్ ఇప్పటిదాకా నార్మల్గా ఉన్నది కాస్త ఒక్కసారి చూడురి ఎట్లయిందో. ఇగో చూడు మొత్తం ఒకటేసారి సుమ్మని పైకి కనబడుతూ ఉంది. మా వాళ్ళు కొంచెం నడిచి మొసగొట్టి ఆగిపోయారు దెబ్బకి. ఒకరెనకంగా ఒకరైతే పోతాళ్ళు కానీ మొస అయితే వస్తుంది. ఇక చూడరు ఇది ఎట్లా ఉంది. ఓయమ్మ ఒకటేసారి కొండ ఎక్కిస్తుంటారు ఆయన. ఇప్పటిదాకా ఇగోమో ఇట్లా ఉండే, ఇప్పుడేమో జమ్మని పైకి పోతుంది మొత్తం. ఇట్లనే వెరుక్కుంటా పోతూనే ఉంటుంది ఇక మొత్తం. బా మామూలుగా లేదు, మజా వస్తుంది. చిన్న స్ట్రెచ్ ఎట్లా ఉంది. ఇప్పటివరకు 3 కిలోమీటర్లు ఖతం చేసినాం. ఇంకా ఒక 3.5 కిలోమీటర్లు ఉంది ఈ రోజుకి. లోహాజంగ్ టు బైకాల్ తాల్. ఎలా అనిపిస్తుంది? మొత్తం ఫారెస్టే ఈరోజంతా ఫారెస్ట్. ఈ నుంచి ఇప్పుడు పైకి వచ్చేసరికి చూడండి ఎట్లా ఉందో. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇది ఫస్ట్ బ్రేక్ పాయింట్, అంటే ఎగ్జాక్ట్గా సగం వచ్చినట్టు. చలో వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం. హౌస్ ద జోష్ గాయ్స్? హౌస్ ద జోష్? మధ్యలో ఎనర్జీ కోసం బురాన్స్ జ్యూస్ మస్తు ఉంటుంది. ఇక్కడ స్పెషల్, ఉత్తరాఖండ్ స్పెషల్ బురాన్స్ జ్యూస్. నాట్ ఫ్రీ, పే చేయాల్సిందే. గ్లాస్ 40 రూపీస్ ఓన్లీ. శివ ఎట్లుంది బురాన్స్? వితౌట్ షుగర్ బాగుంది, విత్ షుగర్ ఇంకా బాగుంది. యాక్చువల్గా బురాన్స్ జ్యూస్ వల్ల ఏంటంటే హార్ట్కి మంచిదంట. పైన క్యాంప్ సైట్లకి ఫుడ్ తీసుకెళ్ళాలంటే ఇట్లా గుర్రాల మీద వేసుకొని తీసుకెళ్ళిపోతారు. టెంట్ సామాను అంతా. वो एडेड मिनरल, वो प्लास्टिक की बोतल वाला नहीं. दैट इज प्रोसेस्ड. दैट इज एडेड नेचुरल. ఇట్లా ఎక్కడ దొరికినా వదలకుండా కనీసం ఒక్క బుక్కనన్న నీళ్ళు తాగాలి. వావ్, సూపర్ న్యాచురల్ స్ప్రింగ్. సహజ సిద్ధమైన వాటర్ ఫాల్. ఈ మేడంకి ఇక్కడ ఫిష్లు ఉన్నాయని అడుగుతా ఉంది. వామ్మో సంగీత, మామూలు ఎక్స్పెక్టేషన్ లేదు. ఫిష్లు అంటే ఉంటాయా మాస్టారు? మీరే చెప్పండి, ఉంటాయా? చేపలు ఉంటాయి. పెద్ద చేపలు ఉంటాయా? బొమ్మిడిలా, బొచ్చదా, బొమ్మలా? रोइलो అగో రొయ్యలు కూడా అంట. బఠానీ అరే సేల్ बटानी ఎంత बटानी ఎవరికొద్దు కనబడుతుర్రా మనలు. ఇంకా చూడండి, ఇలా టర్నింగులు తిరుగుకుంటా పోవాలి. గాడ రాజుగాడు పోతా ఉన్నాడు చిన్నగా. మామూలు మజా వస్తలేదయ్యా. ఇంకా చూడు వెనక ఇంకా మన వాళ్ళు వస్తూనే ఉన్నారు. అమ్మ దారి మొత్తం ఫారెస్టే. ఇంకా కొంచెం దూరమే ఉన్నాం ఈరోజు టార్గెట్ రీచ్ కావడానికి. శివబాబు అయితే అదర కొడుతూ ఉన్నాడు. చాలాసేపు ఎక్కొచ్చినాక ఒక డౌన్ వచ్చింది. ఆహా, ఆ డౌన్ చూడగానే ప్రాణం లేచొచ్చినట్టే ఉంది. ఇక
వస్తురు అప్పటి అప్ప చల్లటి బ్రీజ్ వస్తూ ఉంది. బా మొత్తం చెట్లే కదా, సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం డౌనే. ఆ డౌన్లోకి పోయినాక ఇంకేదో మంచి వ్యూ కనబడుతూ ఉంది. చల్లటి గాలి ఇట్లా ముఖాన్ని తగులుతుంది చెట్ల నుంచి. ఒకసారి చూడండి చెట్లు ఎట్టున్నాయో. మా పెద్ద ఆకాశానికి ఉన్నాయి సూపర్గా. ఏ అమ్మ పవన్ అందరిని ఎంకరేజ్ చేస్తుండే బాగా. ఆ కింద నుంచి వస్తారు కదా, అదంతా తిరుక్కొని తిరుక్కొని వస్తే ఇప్పుడు మొత్తం నౌ యూ కెన్ సీ అంట. ఇక మొత్తం ఫ్లాటే. వావ్, రాస్తా సహీ. ఫైనల్గా ఈరోజుకి డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. బేకాల్ తాల్ వచ్చేసింది. వా, ఇది ఎంట్రన్స్. అది దాటితే మొత్తం క్యాంప్ సైట్లో కనబడతాయి ఇక. ఓ మై గాడ్, బేకాల్ తాల్. ఈ రోజుకి బేకాల్ తాల్ టార్గెట్ రీచ్ అయిపోయినాం. హిప్ 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 హిప్. How's the Josh, guys? Yeah, day one is done. Bakal Tal 9690 feet. We have done successfully 9690 feet. 3.5 hours. Our youth completed very well. Very nice, very nice. Claps, boys. We done. 200. 9690 feet. మనం సాధించాం ఈ రోజుకి. అంటే ఫస్ట్ డే టార్గెట్ రీచ్ అయ్యి టెంట్ల దగ్గరికి వచ్చినాక బ్యాగులు అయితే పక్క పడేసి స్ట్రెచ్చింగ్ అయితే చేస్తున్నాము. స్ట్రెచ్చింగ్ కంపల్సరీ అనమాట. బాడీ పెయిన్స్ అన్ని పోయి రిలాక్స్ కావడం కోసం కంపల్సరీ చేయాలి స్ట్రెచ్చింగ్ అయితే. चलो लग जाओ कंधे पे, ऐसे लग जाओ. दूसरे कंधे का मालिश करो करो. दूसरे ఇది బాగుందయ్యా. శివ కొంచెం మంచి కిందికనమ్మా. लाओ नीचे लाओ, यहाँ लाओ. ये करो ये करो. हाँ ये करो 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 यहाँ करो. అబ్బా మంచిగుందే. देखो जैसे पीछे वाला నువ్వు ఆ రేంజ్లో చేస్తున్నావు మరి. ఈ ఎక్సర్సైజ్ బాగుంది. ఇట్లా పట్టుకోరా, ఇట్లా నీ చేతులు ఎనికి ట్రెక్కింగ్ చేసి వచ్చినాక స్ట్రెచ్చింగ్ కంపల్సరీ. మామూలుగా లేదు, ఫుల్ రిలాక్స్ అయింది. బాడీ మొత్తం చేయాల్సిందే స్ట్రెచ్. స్ట్రెచ్చింగ్ అయిపోయాక ఎవరి బ్యాగులు వాళ్ళకి అలాట్ చేసిన టెంట్లలోకి తీసుకుపోయి బ్యాగులు పడేసి వచ్చి వేడివేడి అన్నం అయితే తినడానికి అయితే రెడీగా కూర్చున్నాము. మంచిగా అన్నం అయితే వేడివేడిగా ఉంది. పప్పు, తర్వాత ఆలు, చెనా కర్రీ అయితే పెట్టేసిండు. ఆకలి మీద ఉన్నాము, అందరం కుమ్మి పడేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని అయితే ఫస్ట్ ఫటాఫట్ అయితే అన్నం తింటా ఉన్నారు. ఇంకా పెట్టు పెట్టు. థ్యాంక్ యూ. వెల్కమ్. అందరూ ఫుల్గా తిన్నారు. తినంగానే మళ్ళీ గుట్టెక్కిస్తా ఉన్నాడు. అవతల సైడ్ ఏదో తాలు ఉందంట, లేక్. తిన్నది అరిగేదాకా నడిపిస్తాడు అనుకుంటా. ఇప్పుడు మనకు కనబడే లేకే బేకాల్ తాల్. అందుకనే ఈ క్యాంప్ పేరు కూడా బేకాల్ తాల్ క్యాంప్ అనమాట. 9900 ఫీట్ల హైట్ లో ఉన్నాం ఇప్పుడు మనం. गैस करो किसको डेडिकेट है. సారీ, డెడికేట్ శివ ब्रह्म ताल. दिस इज बेकल ताल, नॉट ब्रह्म ताल. బయట होगा బయట होगा It's नहीं, रूपकुंड is different. That is mysterious lake. బయట It's dedicated to Nag, serpent. this lake. Yes. Serpent, Nag. Nag. Time ago, there was a priest of Bekal Nag. तो वो इसके अंदर डूब गया. అటు సైడ్ నుంచి ఇటు వచ్చినాము. ఏముంది పోయి లొకేషన్. ఇక్కడ టెంపుల్ కూడా కట్టారు. సూపర్ అంటే సూపర్ ఉంది.
पूरा पत्थर से भगवान बेकाल ताल नाग हर हर महादेव नमो नारायण जय नागराज ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళు జన్మాష్టమి రోజు ఇక్కడికి వచ్చి బెకల్ తాల్ నాగ్ స్వామి దగ్గర పూజలు కూడా చేస్తారంట. వెరీ పవర్ఫుల్. బెకల్తాల్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి మళ్ళీ మా టెంట్ల దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఇదే స్పెషాలిటీస్. సూర్యాస్తమం అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంటుందంట. చూడు అసలు ఎంత బాగుందో, చూడడానికి అయితే అదిరిపోతా ఉంది. వా, మొత్తం ఎర్రగా సూపర్ అంటే సూపర్. అసలు దీన్ని ఆస్వాదించాల్సిందే ఇక. ఎలా అనిపించింది డ్రోన్ వ్యూ? నచ్చిందా? నచ్చితే లైక్ వేసుకోండి. మరి అలాగే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నేను మధుబాయ్, కిరణ్ బాయ్ ముగ్గురం ఒక టెంట్లో ఉన్నాం. తినడం అయిపోయింది. ఈడ ఘోరంగా చలి. ఇప్పుడైతే 2 ఉంది టెంపరేచరు. రాత్రికి మైనస్ అవుతుంది. మాకు స్లీపింగ్ బ్యాగులు ఇచ్చిరు. చూడు కిరణ్ అన్న ఎట్లా దూరిండో. ఇది స్లీపింగ్ బ్యాగ్. ఎవరు జిప్పు పొడియాక వండుకొని జిప్ వేసుకోవాలి. ఇక మధుబాయి కూడా ఇక మొత్తం ఇట్లనే చప్పగా వేసుకోవాల్సిందే. ఇప్పుడే వదిలే, కొద్దిసేపు గెద్దు కానీ. ఇంకా నేనేమో వేయలేదు. మొత్తానికి మాత్రం మామూలుగా ఉండదు. ఇవన్నీ వస్తేనే తెలుస్తాయి. ఆడ ఇంటికాడ కూర్చొని పొద్దున్న లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇది కాదు. ఇడికి రారి వస్తే ఈడ ఎట్లా ఉంటుంది, ఏంది కథ అని తెలుస్తుంది. చలికి వండు అంటే ఇది ఓపెన్గా వండినట్టే. నేచర్ నేర్పిస్తుంది. 9 కూడా కాలే. ఇలా డిన్నర్ అయిపోయింది మాది. మనం మామూలుగా ఎప్పుడు తింటాం డిన్నర్? మరి అదే చూసుకోరి. ఓకేనా? ప్లాన్ చేయరి. ఇవాళకి ఇంతే. లోహాజంగ్ నుంచి బెకల్ తాల్ వచ్చినాం ఇవాళకి సక్సెస్ఫుల్గా. మంచిగా అక్కడ 7,700 ఫీట్ల నుంచి మొదలు పెడితే ఇడికి వచ్చేపాటికి 9,900 ఫీట్లకు అయితే పైకి వచ్చినాం. ఆల్మోస్ట్ 2,200 ఫీట్లు ఎక్కినాం ఇవాళ. 6.5 కిలోమీటర్లు. మస్తు ఉంది. చూసిరు కదా వీడియో. చలో, రేపు ఇక్కడ నుంచి బ్రహ్మతాల్ బేస్ క్యాంప్కి వెళ్తాం. అది ఇంకా ఎక్కువ ఉంటుంది, 7.5 కిలోమీటర్లు అంట. ఇంకా మజా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మన వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయరి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. ఈ వీడియో చూసినాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. అలాగే మీరు కూడా ప్లాన్ చేసుకోరి. ఓకే, తప్పక రారి. ఎక్కడెక్కడ ఓడు కాదు, ఇలాంటి ప్లేస్లకు రారి, మజా చేయరి. ఓకేనా? ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి, మీకు రిప్లై ఇస్తా. చలో, రేపు బేకాల్ తాల్ టు బ్రహ్మతాల్ ట్రెక్, బ్రహ్మతాల్ బేస్ క్యాంప్కి అయితే పోతాం. ఆ వీడియో కోసం వెయిట్ చేయరి. చలో, ఆ వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. మధుబాయ్ జై శ్రీరామ్. అది అట్లా ఉండాలి.